టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సక్సెస్‌ఫుల్‌గా 2024 జూన్ 9న కంప్లీట్ అయింది. సో, ఈ క్వెషన్ పేపర్‌లో కొంచెం 15 క్వెషన్స్ వరకు 14 క్వెషన్స్ వరకు మీకు పాలిటీ సంబంధించినటువంటి క్వెషన్స్ ఉన్నాయి. ఆ క్వెషన్స్‌కి సంబంధించిన ఆహ్, కీ ఎలా ఉంటుందో చూద్దాం. సో, ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించినటువంటి క్లాసులు ఆన్సర్ ఈ 23, 6 2024 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆ రోజున అంటే ఈ 23 జూన్ 2024 రోజున ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ క్లాస్ ఉంటుంది. 10 ఏఎం టు 5 పీఎం. పాలిటీ 10:00కి, జాగ్రఫీ 11కి, హిస్టరీ 12కి, ఎకానమీ 2కి, తెలంగాణ మూవ్‌మెంట్ 3:00కి, సైన్స్ అండ్ టెక్నాలజీ 4:00కి ఉంటాయి. సో, దీనికి అటెండ్ అవ్వాలంటే ఇక్కడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేయండి. Which of the following Indian constitution of the following Indian constitution is not related to economic safeguard provided to the scheduled caste? అంటే షెడ్యూల్ కులాలకి సంబంధించి ఎకనామిక్ సేఫ్‌గార్డ్‌కి సంబంధించి లేనటువంటిది ఏంటి? అంటే ఆర్టికల్ 46 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్‌లో ఉంది. ప్రమోటింగ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అండ్ ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎస్సీ, ఎస్టీ అని చెప్పి. తర్వాత 23, 24 ఏమో 23 ఈస్ ప్రొహిబిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్. 24 చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్. అంటే ఎక్కువ మంది బాండెడ్ లేబర్ గాని, చైల్డ్ లేబర్ గాని ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉండేటటువంటి నేపథ్యంలో వాటిని పరిగణలోకి తీసుకోవచ్చు. బట్ ఏమాత్రం సంబంధం లేనిది ఏంటి అంటే ఆర్టికల్ 34. ఆర్టికల్ 34 రిస్ట్రిక్ట్ ది ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ది ఆపరేషన్ ఆఫ్ మార్షల్ లా. అంటే సైనిక శాసనం అమల్లో ఉన్న సందర్భంలో ఆహ్, ఈ ప్రాథమిక హక్కులు వర్తించవు అని చెప్పి ఆర్టికల్ 34లో ఉంటుంది. కాబట్టి ఇది ఎస్సీ, ఎస్టీలకి సంబంధం లేదు. ఆర్టికల్ 2. సో, ఆర్టికల్ 34 ఆప్షన్ 2 ఆన్సర్ ఈస్ 2. తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ విత్ ద ఇయర్స్. అంటే ఈ వివిధ చట్టాలు సోషల్ లెజిస్లేషన్స్ ఇచ్చారు. సోషల్ లెజిస్లేషన్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి సంవత్సరాలు. ఆ సంవత్సరాలు అంటే ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989లో చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారి యాక్ట్ 1993లో జరిగింది. రైట్. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986లో చేశారు. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016లో చేయబడింది. సో, ఆన్సర్ 2. దెన్ థర్డ్ క్వెషన్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అజర్షన్ అండ్ రీజనింగ్ క్వెషన్ ఇచ్చారు ఇక్కడ. ఈ అజర్షన్ అండ్ రీజనింగ్ క్వెషన్‌లో మనకి అజర్షన్ ఏంటి? డెమోక్రటిక్ డిసెంట్రలైజేషన్ ప్రొవైడెడ్ స్పేస్ ఫర్ ద డిప్రైవ్డ్ అండ్ మార్జినలైజ్డ్ సోషల్ సెక్షన్ ఫర్ దేర్ కలెక్టివ్ బార్గెనింగ్ అండ్ టు గెట్ దేర్ డ్యూస్ షేర్ ఇన్ ద లోకల్ గవర్నెన్స్ అండ్ డెవలప్‌మెంట్ ప్రాసెస్. అంటే ఈ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ వలన అణగారిన వర్గాలు పరిపాలనా ప్రక్రియలో, అభివృద్ధి ప్రక్రియలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందనేది అజర్షన్. దీనికి రీజనింగ్ ఏమిచ్చారు? డీసెంట్రలైజేషన్ అండ్ డెమోక్రటిక్ ప్రాసెస్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్‌క్లూడెడ్ సోషల్ గ్రూప్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ అండ్ విమెన్. సో, కాబట్టి ఇది ఈ అజర్షన్ అండ్ రీజనింగ్‌కి ఆన్సర్ ఏంటి అంటే ఏ. రెండూ కరెక్టే. అండ్ రీజనింగ్ ఈజ్ ఎన్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ అజర్షన్. ఎందుకనంటే ఆహ్, ఎప్పుడైతే డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ జరుగుతుందో ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ద పొలిటికల్ ఎంపవర్‌మెంట్ అండ్ దేర్‌బై ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ ఆల్సో. సోషల్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ద పీపుల్ అట్ ద లోకల్ లెవెల్. సో, ఏ ఈస్ ది ఆన్సర్. Both A and R are assertion and reasoning are correct, and R is the correct explanation of A. Fourth question, which of the following statements about Article 15 are correct? Article 15 కి సంబంధించి కరెక్ట్ ఏంటి? State shall not discriminate against any citizen only on grounds of religion, race, caste, sex, place of birth or any of them. అంటే మతం, కులం, జాతి, లింగ, జన్మస్థాన వివక్షతలను ప్రభుత్వం చూపించకూడదు పౌరుల పట్ల. Nothing in this article shall prevent the state from making any special provision for women and children. అంటే ఇప్పుడు ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 1లో ఏ సంబంధించినటువంటి అంశం ఉంది. బికి సంబంధించినటువంటి అంశం అంటే ఈ ఆర్టికల్ 15లో 4లో ఉంది. 15(3)లో ఉంది. అండ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనేది ఆర్టికల్ 14కి సంబంధించింది. కాబట్టి ఏ అండ్ బి అనేవి మాత్రమే కరెక్ట్. అంటే ఆన్సర్ 3. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ మా టెలిగ్రామ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద ఫెడరల్ కాన్స్టిట్యూషన్? సో సమాఖ్య రాజ్యాంగం యొక్క అత్యవసర లక్షణం ఏంటి? సుప్రీమసీ ఆఫ్ జ్యుడిషియరీ, ఇట్ ఈస్ నెసెసరీ, బట్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఈజ్ ఎ నెసెసరీ రిక్వైర్మెంట్ ఆఫ్ పార్లమెంటరీ గవర్నమెంట్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అంటే దీనికి ఇంకో పేరు డివిజన్ ఆఫ్ పవర్స్, అంటే అధికార విభజన. ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి అధికార విభజన జరగాలి. అండ్ తర్వాత ఎలక్షన్ కమిషన్, ఇది ఒక నార్మల్ ఫీచర్. పార్లమెంటరీ సుప్రీమసీ, పార్లమెంటరీ గవర్నమెంట్ ఫీచర్. సుప్రీమసీ ఆఫ్ జ్యుడిషియరీ అనేది ఇది దేంట్లో అయినా ఉండొచ్చు. అయితే ఎసెన్షియల్ ఫీచర్ అనేది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్. 2 ఇస్ ది ఆన్సర్. ఇక మరో క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ఆర్టికల్ 368 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 368కి సంబంధించి కరెక్ట్ అయింది ఏంటి? ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. ఇది రైట్. ఆర్టికల్ 368 ఎంపవర్స్ ది పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ బై 2/3 మెజారిటీ. ఇది కూడా రైటే. ఇట్ డస్ నాట్ ఎంపవర్ ది పార్లమెంట్ టు అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్. ఇది రాంగ్. ఎందుకంటే మనకి ఆర్టికల్ 368 సబ్ క్లాస్ 3లో 24th అమెండ్మెంట్ ద్వారా ఇన్కార్పొరేట్ చేసినటువంటి ప్రొవిజన్ ప్రకారం పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీథింగ్. నథింగ్ కెన్ బి ఎ రిస్ట్రిక్షన్ అపాన్ ది పార్లమెంట్ టు ఎక్స్క్లూడ్. అండ్ ఈవెన్ ఆర్టికల్ 13 కూడా దీనికి వర్తించదు ఈ అమెండ్మెంట్ ప్రకారం. అంటే ఆర్టికల్ 13 అంటే ఏంటి? జ్యుడిషియల్ రివ్యూని మినహాయించారు. కాబట్టి పార్లమెంట్ కెన్ అమెండ్ ది ఫండమెంటల్ రైట్స్. మనం 44th అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీ డిలీటే చేశారు. ఆర్టికల్ 21A ఇన్కార్పొరేట్ చేశారు 86th అమెండ్మెంట్ ద్వారా. కాబట్టి పార్లమెంట్ ప్రాథమిక హక్కులు సవరించవచ్చు, బట్ ఇట్ కెనాట్ అమెండ్ ది బేసిక్ స్ట్రక్చర్. పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్సెప్ట్ ద బేసిక్ స్ట్రక్చర్. ఇది సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో ఇచ్చినటువంటి తీర్పు. సో A, B అండ్ D కరెక్ట్. 4 ఆన్సర్. And Parliament enacted the Untouchability Offences Act 1955, which of the following became the first case before the Supreme Court under the Act? ఇది ఆన్సర్ ఇచ్చి పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇది 4 ఆన్సర్. అంటే ఈ అన్టచబిలిటీ ప్రొహిబిషన్ యాక్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి మొదటి కేసు ఈ PNT SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కేసు. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్ ద డిబేట్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఇన్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అబ్జర్వ్డ్ దట్ it involves the relation between legislature and judiciary. In a federal system, it is about judiciary deciding the law as ultra vires or intra vires. It involves adjustment of federal arrangement. So A and B is the answer. Due process anedi it is in relation to the procedure established by law. The Supreme Court due process of law ane అంశాన్ని మేనకా గాంధీ కేసులో టేకప్ చేసింది. ఆయన అంబేద్కర్ గారు రాజ్యాంగ పరిషత్తులోనే దీని గురించి ప్రతిపాదించడం జరిగింది. ఇది పార్లమెంటు జ్యుడిషియరీ ఇద్దరు కలిసి పార్లమెంట్ చేసిన చట్టం, దానికి అనుబంధంగా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు దానికి అనుగుణంగా కానీ వ్యతిరేకంగా కానీ. సో 3 is the answer. And another question, Supreme Court has recognized casting of vote as a form of speech. అంటే భావ వ్యక్తీకరణకు సంబంధించింది ఓటు వేయడం అంటుంది. ఓటర్ హ్యాస్ ద రైట్ టు నో ద యాంటిసిడెంట్స్ ఆఫ్ ది క్యాండిడేట్ హూ ఈస్ కన్సిస్టింగ్ ది ఎలక్షన్స్. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి యొక్క పోలీస్ కేసులకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడం అనేది ఓటర్ యొక్క హక్కు. ఈ 2 అంశాలని సుప్రీంకోర్టు భీమ్రావ్ బస్వంతరావు పాటిల్ వర్సెస్ మదన్ మోహన్ రావు 2023 అనే కేసులో ఈ సుప్రీంకోర్టు ప్రతిపాదించినటువంటి అంశాలు ఈ 2 కూడా. సో ఆన్సర్ 4, both A and B are correct. 10th question, the 4th Amendment 1955 introduced the concept of eminent domain. The concept includes what? Eminent domain అనేది ఏంటంటే డామినేషన్ ఆఫ్ ది స్టేట్ ఓవర్ ద పీపుల్. సావరెనిటీ ఉండడం వల్ల ఎమినెంట్ డొమైన్ అనేది ఉంటుంది. ఆ నేపథ్యంలో ఆన్సర్ ఏంటి? The police power to detain persons for public purpose, the power to impose taxes on the citizens for public welfare, legal capacity to take private property for public purpose, legal capacity to share the public burden. అంటే ఇది యాక్చువల్గా ABC దీనికి ఆన్సర్. అయితే
జనరల్ డైమెన్షన్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్ అయితే ఏబీసీ తీసుకోవాలి. కానీ స్పెసిఫిక్ డైమెన్షన్ ఇన్ రిలేషన్ టు 4th అమెండ్మెంట్ ఇది సి మాత్రమే. అంటే ఓన్లీ 4వ రాజ్యాంగ సవరణ ప్రకారం అయితే ఓన్లీ లీగల్ కెపాసిటీ ఆఫ్ ద స్టేట్ టు టేక్ ఓవర్ ది ప్రాపర్టీ ఫర్ ద పబ్లిక్ పర్పస్, ప్రజా ప్రయోజనాల కోసం ప్రజల ఆస్తులని సంగ్రహించడం రాజ్యం యొక్క చట్టబద్ధమైనటువంటి అధికారం ఉన్నట్టు అనేది మాత్రమే ఎమినెంట్ డొమైన్, అంటే సావరెనిటీ ఆఫ్ పవర్, సావరెన్ పవర్ ఆఫ్ ద స్టేట్ అనే దానికి సంబంధించిందన్నమాట. 4 ఈజ్ ది ఆన్సర్. సి తర్వాత 11th క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ది ఎలక్షన్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంటు సభ్యుల యొక్క ఎన్నికకు సంబంధించినటువంటి అంశాల విషయంలో కరెక్ట్ ఏంటి? లోక్సభ మెంబర్స్ ఆర్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్ట్ సఫరేజ్, అంటే వయోజన ఓటు హక్కు ఆధారంగా లోక్సభ సభ్యులు ఎన్నుకోబడతారు, కరెక్టే. రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ ఆన్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బేసిస్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అంటే రాష్ట్ర శాసనసభల సభ్యుల ద్వారా ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా రాజ్యసభ సభ్యులు ఎన్నుకోబడతారు. ఎ ఫ్యూ రాజ్యసభ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఫర్ స్పెషల్ నాలెడ్జ్. ఇది రాంగ్, ఎందుకంటే ఇది రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు, ప్రైమ్ మినిస్టర్ కాదు. రాజ్యసభ మెంబర్స్ ఆర్ అలాటెడ్ టు ఈచ్ స్టేట్ బేస్డ్ ఆన్ ద జాగ్రఫికల్ ఏరియా. ఇది రాంగ్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ప్రపోర్షన్ టు ద పాపులేషన్ బట్ నాట్ జాగ్రఫికల్ ఏరియా. సో ఓన్లీ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, అంటే మీనింగ్ 4 ఈజ్ ది ఆన్సర్. తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విత్ దేర్ ప్రొవిజన్స్. సో ఆర్టికల్ 14 అనేది ఈక్వాలిటీ బిఫోర్ ద లా, అంటే A3 వచ్చింది. ఆర్టికల్ 16 అనేది ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, అంటే B2 వచ్చింది. తర్వాత ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటే C1 వచ్చింది. దెన్ ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, D4 వచ్చింది, అంటే A3, B2, C1, D4. 1 ఈజ్ ది ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్ ఇన్ రిలేషన్ టు ద ఆర్టికల్స్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్ 38A ఫ్రీ లీగల్ ఎయిడ్, ఆర్టికల్ 43A వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ ద మేనేజ్మెంట్, ఆర్టికల్ 48A సేఫ్ గార్డింగ్ ద రైట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఇస్ రాంగ్, ఎందుకంటే ఇది 48A అనేది ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఆర్టికల్ 51 ప్రమోటింగ్ ద ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, కరెక్టే, అంటే ఆన్సర్ ఈజ్ AB అండ్ D. AB అండ్ D అనేది 2లో ఉంది, 2 ఈజ్ ది ఆన్సర్. తర్వాత 14th క్వశ్చన్, ద రోల్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈస్ టు కండక్ట్ ద ఎలక్షన్స్ ఆఫ్ ద లోకల్ బాడీస్, పంచాయతీలు, మున్సిపాలిటీలు. బస్ సరిపోయింది, స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్తో దీనికి సంబంధం లేదు. సో ఇట్లా 14 క్వశ్చన్స్ రీజనబుల్గా మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా పద్ధతి ప్రకారం ఉన్నాయి. మరీ టఫ్ లేవు, మరీ ఈజీగాను లేవు. ఒక గ్రూప్ 1 అభ్యర్థి రీజనబుల్గా హ్యాపీగా ఆన్సర్ చేసి వచ్చేటట్టుగా ఉన్నాయి. సో ఈ సందర్భంగానే TGPSC గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఓరియంటేషన్లో మనం 23rd నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ 23rd జూన్ 2024 రోజున మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అన్ని సబ్జెక్టుల మీద ఒక ఆన్సర్ రైటింగ్ సెషన్, ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ కాల్ చేసి తెలుసుకోవచ్చు. కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక రిజిస్ట్రేషన్ లింక్ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేసి మీరు ఈ క్లాస్ రిజిస్టర్ కావచ్చు. ఇది ఫ్రీ క్లాస్.